హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్ వన్. ఐ హోప్ అందరూ బాగున్నాను అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు మా టాపిక్ వచ్చేసి రేపటి నుంచి మాకు అందరికీ తెలుసు 2025 టాటా ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్లో తలపడుతున్న టీమ్స్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్, లైక్ డిపెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ లాస్ట్ టైం ప్లే ఆఫ్స్ క్వాలిఫైడ్ ఆర్సీబీ. అండ్ ఫస్ట్ మ్యాచ్ అయితే పోటాపోటీ ఉండబోతుంది. అండ్ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్ జరగబోతుంది. కాకపోతే ఒకే ఒక ముఖ్యం ఉందంటే రేపు 90% వర్షం పడే ఛాన్స్ గట్టిగా ఉందంట. అయ్యో ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ మ్యాచ్లో వర్షాలు లాంటివి ఏమో ఆటంకాలు లేకుండా అంతరాలు లేకుండా మ్యాచ్ మంచిగా కోరుకుందాం అందరం. అట్లీస్ట్ 20/20 ఓవర్స్ అయితే ఇంకా హ్యాపీ. అట్లీస్ట్ 10-15 ఓవర్స్ మ్యాచ్ అయినా సరే, బట్ మ్యాచ్ ఖచ్చితంగా జరగాలని అందరం ఆశిద్దాం. అండ్ ఇంకెందుకు డిస్కషన్ వెళ్ళిపోదాం. రేపు ఫస్ట్ మనం కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మనం ప్రివ్యూ చూస్తున్నాం ఇప్పుడు. అండ్ రెండు టీమ్స్ బలాబలగా చూసుకుంటే మెయిన్గా కోల్కతా ఆల్మోస్ట్ ఆల్ టీము ఆల్రౌండర్స్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పరంగా చాలా మంచిగా అనిపిస్తుంది, లైక్ కంపేర్ టు ఆర్సీబీ. అంటే ఆర్సీబీలో కూడా ఈసారి బౌలింగ్ మంచిగా ఉంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు కేకేఆర్ కొంచెం స్లైట్ ఫేవరెట్స్ నాకు కేకేఆర్ అనిపిస్తుంది. డ్యూ టు వాళ్ళేమో కొంచెం స్ట్రెంత్, లైక్ అది బ్యాటింగ్ స్ట్రెంత్ కావచ్చు, బౌలింగ్ స్ట్రెంత్ కావచ్చు. అండ్ ఈసారి రెండు టీమ్స్ కొత్త క్యాప్టెన్స్ వచ్చారు. అండ్ అజింక్య రహానే ఫార్మర్ కెప్టెన్, బట్ కేకేఆర్ మాత్రం తన కొత్త కెప్టెన్గా అవతరించాడు. అండ్ రజత్ పట్టిదార్ ది ఇంగ్లీష్ ప్లేయర్, తను ఒక యంగ్ ప్లేయర్ ఆర్సీబీకి నాయకత్వం వహిస్తుంది ఈసారి ఫస్ట్ టైం తన కెరీర్లో. అండ్ తను చాలా పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు ఈ ఫస్ట్ మ్యాచే కావచ్చు, లేకపోతే మొత్తం ఐపీఎల్ సీజన్ మొత్తం కావచ్చు. ఇన్ కేస్ తను మంచిగా ఆడితే మంచిది, ఎందుకంటే ఐపీఎల్లో ఒక చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి టీమ్స్లో ఆర్సీబీ టాప్లో ఉంటుంది మనకి ఇప్పుడు కూడా. ఇన్ కేస్ మంచిగా ఆడితే ఫ్యాన్స్ నెత్తివే పెట్టుకుని పోయిస్తారు. ఇన్ కేస్ తన పర్ఫార్మెన్స్ బాగాలేక, ఒక టీం పర్ఫార్మెన్స్ బాగాలేకుండా సరే తననే ఎంతైతే ఎత్తారో అంతే తొక్కుతారు కూడా. మీన్స్ అన్నే మాట కూడా తను బాల్స్తుంది. చాలా పెద్ద ఛాలెంజే, చూడాలి మరి ఎలా ఉంటుందో, తను ఎలా ఫేస్ చేస్తారో ప్రెషర్ సిచ్యువేషన్స్ని. అండ్ ఫస్ట్ మనం కోల్కతా విషయానికి వస్తే ఫస్ట్ మనం టాస్ నుంచి మాట్లాడదాం. ఇన్ కేసు ఆల్రెడీ వర్షం పడ్డది, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ టాస్ గెలిచిన వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేసిన ఛాన్స్ ఉంటుంది. మేబీ టాట్ కొంచెం ఈజీ అవుతుండొచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఓవర్కాస్ట్ కండిషన్స్ వల్ల స్వింగ్ బాగా అవుతుంది, బాల్ మెయిన్ సీమ్ చాలా బాగుంటుంది కాబట్టి కష్టంగా ఉండొచ్చు ఫస్ట్ బ్యాటింగ్. సో మెయిన్ టాస్ ఫైర్ కట్టిగా ఉంటుంది రేపు. ఇన్ కేసు మ్యాచ్ అయితే మాత్రం టాస్ విన్ అండ్ చూస్ టు బౌల్ అంటాను అయితే ఫస్ట్ పిచ్ పరంగా కానీ, అండ్ ఇక్కడ నుండి ఓవర్కాస్ట్ కండిషన్స్ పరంగా కానీ. మేబీ ఎక్కువ స్పిన్ కన్నా కూడా ఫేస్కి అనుకూలించే అవకాశం గట్టిగా ఉంది ఈ కండిషన్స్ వల్ల. అండ్ మేబీ ఏ కెప్టెన్ టాస్ గెలిచినా మోస్ట్లీ బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ కేకేఆర్ బలాలు చూస్తే మాత్రం కేకేఆర్లో సాలిడ్ ఉన్నటువంటి ఓపెనింగ్ పేరు ఏందయ్యా అంటే డికాక్/గుర్బాజ్ అండ్ ఓపెన్ నరేంద్ర కలిపి. ఈసారి రెహానే కూడా ఒకవేళ దబ్బున ఫట్టమని ఒక 2 వికెట్లు పడ్డా కూడా తను 1 డౌన్లో కానీ లేకపోతే సెకండ్ డౌన్లో వచ్చి మంచి యాంకర్ రోల్ ప్లే చేస్తూ గేమ్ని చాలా ముందర తీసుకెళ్ళగలుగుతాడు. అండ్ ఒక మంచి స్ట్రైక్ రేట్తో పాటు తనకు తెలుసు గేమ్ ఆడాలని ఆడితే, ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కాబట్టి కేకేఆర్ మొత్తంలో. అండ్ తర్వాత ఎలా పవర్ హిట్టర్స్ కట్టాను కేకేఆర్ దగ్గర, రస్సెల్, రమన్దీప్, రింకు సింగ్ రూపంలో. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా మంచి డీసెంట్గా ఉంది, మంచి స్పిన్ అటాక్ కూడా ఉంది, లైక్ మయాంక్ మార్కండే రూపంలో కానీ, లేకపోతే సునీల్ నారాయణ రూపంలో, ముఖ్యంగా అరుణ్ చక్రవర్తి రూపంలో. అండ్ బౌలింగ్ కూడా హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ అండ్ అండ్రిచ్ నార్జీ, మంచి పేస్ అటాక్ కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఫ్లిప్ సైడ్ మనం ఆర్సీబీ చూసుకుంటే ఆర్సీబీ ఓపెనర్స్ విల్ బి ఖచ్చితంగా మోస్ట్లీ 100% కోహ్లీ అండ్ సాల్డే ఓపెన్ చేస్తారు. అండ్ 1 డౌన్ మేబీ రజత్ పట్టిదార్ లేకపోతే పటికల్ రావచ్చు, బట్ ఐ హోప్ నేను పట్టిదార్ వస్తేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత లివింగ్స్టన్ వీళ్ళందరూ వీళ్ళ కూడా మంచి ఫినిషింగ్ ఉంది, లైక్ లివింగ్స్టన్ రూపంలో, జితేష్ శర్మ రూపంలో, లైక్ సేమ్ టు సేమ్ దినేష్ కార్తీక్ లాగా ఇంతకుముందు. అండ్ టిమ్ డేవిడ్ రూపంలో కూడా, లేదంటే వీళ్ళు రోమాలో చెప్పడం కూడా ఆడిపోయచ్చు కొంచెం బౌలింగ్ వెళ్ళుకోవాలనుకుంటే ఆల్రౌండర్లో. అండ్ స్పిన్ విషయంకి వస్తే వీళ్ళ దగ్గర ఒకే ఒకటి ఏంటంటే స్పిన్ కొంచెం తరబడుతుండు సుయాష్ శర్మ తప్ప కంప్లీట్ ప్రాపర్ ఎక్స్పిన్ వెళ్ళలేడు. కృణాల్ పాండే ఏంటంటే రన్స్ని కట్టడి చేస్తా తప్ప అంత భారీగా వికెట్లు తీస్తూ నాటి బౌలర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అది కూడా చిన్న సమయం స్టేడియంలో. అండ్ కాబట్టి ఫేస్ బౌలింగ్ బాగుంది ఆర్సీబీ దగ్గర, లైక్ భువనేశ్వర్ కుమార్ కానీ, ఒక ఎస్దేఆర్ కానీ, అండ్ నువాన్ తుషార్ లాంటి ప్లేయర్స్ రావడంతో, అండ్ ఆజర్వుడ్ లాంటి ప్లేయర్స్ రావడంతో ఐ హోప్ రేపు అయితే కొంచెం నాకు తెలిసినంత కొంచెం స్లైట్ ఫేవరెట్స్ అయితే కేకేఆర్ ఉంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ వల్ల కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బలాబలిగా వల్ల కావచ్చు. ఒకవేళ ఈ రెండిట్లో మనం చూస్తే, ఒకవేళ రెండు టీమ్స్ మధ్య మనం ప్లేయింగ్ 11 ప్లేట్ చేయాలనుకుంటే ఫస్ట్ కేకేఆర్ ప్లేయింగ్ 11 చూస్తే ఈ విధంగా ఉండొచ్చు. ఓపెనర్స్ విల్ బి క్వింటన్ డికాక్ అండ్ నారాయణ కలిపి ఓపెన్ చేస్తుండొచ్చు. అండ్ 1 డౌన్ మోస్ట్లీ ఖచ్చితంగా షీట్ యాంకర్ రోల్ ప్లే చేయడానికి అజింక్య రహానే వస్తాడు. అండ్ సెకండ్ డౌన్ ఖచ్చితంగా స్పెషల్ చెప్పని అవసరం లేదు, వెంకటేష్ అయ్యర్. మేబీ 1 డౌన్ వెంకటేష్ అయ్యర్ వచ్చి సెకండ్ డౌన్కి అజింక్య రహానే కూడా రావచ్చు, బట్ ఫస్ట్ డౌన్ బెటర్ అనిపిస్తుంది నాకు. 1 డౌన్ అజింక్య రహానే, సెకండ్ డౌన్ వెంకటేష్ అయ్యర్. అండ్ తర్వాత ఖచ్చితంగా ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరైనా రింకు సింగ్ 5th, అండ్ నెంబర్ 6 రసెల్, మంచి ఆల్రౌండర్ ఫినిషింగ్ ఇవ్వడానికి.
తర్వాత ఇట్లాగో రమణదీప్ సింగ్ ఉండు 7 వరకు సెట్ వీళ్ళ టీం. బ్యాటింగ్ మంచి డెప్త్ ఉంది. తర్వాత మనం చూసుకుంటే మెయిన్ బౌలర్స్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి ఎట్లాగో ఒక అసెట్ అవుతాడు, యాడ్ అవుతాడు. వరుణ్ చక్రవర్తి కానీ, అర్షిత్ రాణా అండ్ స్పెన్సర్ జాన్సన్. ఒకవేళ ఇంకా స్పిన్కి అనుకూలిస్తే మయాంక్ మార్కెట్ కూడా ఆడొచ్చు. ఇది నా ప్లేయింగ్ లెవెన్, నా రేపు ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ నేను ఎక్స్పెక్ట్ చేసేది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం ఆర్సీబీని చూసుకుంటే ఆర్సీబీలో మోస్ట్లీ ఖచ్చితంగా ఓపెనింగ్ విల్ బి ఫస్ట్ 2 మెంబర్స్. ఫిల్స్ అండ్ విరాట్ కోహ్లీ విల్ బి ఓపెనర్. అండ్ ఐ హోప్ నా పర్సనల్గా అయితే 1 డౌన్ రజత్ పటిదార్ వచ్చి సెకండ్ డౌన్ లివింగ్స్టన్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ 1 డౌన్ రజత్ పటిదార్, సెకండ్ లివింగ్స్టన్ అయినాక ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో మోస్ట్లీ జితేష్ శర్మ వచ్చే ఛాన్సే ఉంది. అండ్ జితేష్ శర్మ తర్వాత ఇంకా వెళ్ళారు ఉన్నాడంటే టిమ్ డేవిడ్ కానీ యాజ్ జాకబ్ బెతిల్. ఒకవేళ బౌలింగ్ ఓకే అనుకుంటే జాకబ్ బెతిల్ తీసుకోవచ్చు వీళ్ళు. టిమ్ డేవిడ్స్లో జాకబ్ బెతిల్ ఆరు ఇంకా కావాలంటే రొమారో షెఫర్డ్ కూడా వీళ్ళు ఆడిపోవచ్చు. ఇక్కడ 3 ఫార్వర్డ్ ప్లేయర్స్ అయిపోయారు. 6 తర్వాత ఎట్లా వెళ్ళారు 7th కృణాల్ పాండ్యా ఉండి మంచి ఆల్రౌండరే. బ్యాటింగ్ కూడా బాగానే చేయగలుగుతాడు. కృణాల్ పాండ్యా తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళకి చూసుకుంటే మోస్ట్లీ 4 బౌలర్స్ అనుకోవచ్చు మనం. అందులో ఫారెన్ ఇంక్లూడ్ చేద్దాం. లైక్ జాస్ హాజల్వుడ్, ఎస్ దయాల్, సుయాజ్ శర్మ అండ్ భువనేశ్వర్ కుమార్ ప్లేయింగ్ 11. ఒకవేళ ఇంపాక్ట్ సబ్లో వీళ్ళు తీసుకుంటే ఇంకో ప్లేయర్ కూడా వీళ్ళు ఆడిపిస్తుండొచ్చు. మేబీ స్వప్నిల్ సింగ్ లాంటి వాళ్ళని తీసుకురావచ్చు ఒకవేళ స్పిన్కి అనుకూలిస్తే. లైక్ ఇంకేమైనా కూర్చోబెట్టి లైక్ జాకబ్ బెతిల్ ఏమైనా తీసుకుని మనం కూర్చోబెట్టి, లేదు రొమారో షెఫర్డ్ ఆడుతుందంటే మేబీ నన్ను అడిగితే ఫిల్సాన్ని కూడా కూర్చోబెట్టి వీళ్ళు తీసుకురావచ్చు స్వప్నిల్ సింగ్ లాంటి ప్లేయర్స్ని కూడా. కేకేఆర్ కూడా సేమ్ టైం మనం చూసుకుంటే ఒక ఆల్ టీమ్ సెట్టే ఉంది. ఇంకా వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా ఆడిపిస్తుంటే ఆడిపిస్తుండొచ్చు. ఒకవేళ ఐ థింక్ వాళ్ళకు కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ అయితే నేను రేపు ఫేవరెట్స్గా కేకేఆర్ని కన్సిడర్ చేస్తున్నాను. వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాళ్ళు కావచ్చు, ఇంత ఉన్నటువంటి వీళ్ళ మీద రికార్డ్స్ కావచ్చు, వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఆర్సీబీ మీద. చూద్దాం మరి రేపు మ్యాచ్ అయితే అంతా మంచిగా జరగాలి, మంచిగా మ్యాచ్ జరగాలి. ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్లో వర్షం వల్ల రద్దు అవ్వకుండా ఎవరో ఒకరికి గెలవాలి, రిజల్ట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ అంతవరకు ఒకవేళ నా వీడియో ఇక్కడ దాకా వచ్చి నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, ఫాలో కాండి, నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకో 10 మంది షేర్ చేస్తే వీడియో చాలామంది రీచ్ అవుతుంది. రోజు ఇలానే రివ్యూస్ అండ్ మ్యాచెస్ రివ్యూస్ ఇచ్చుకుంటూ ఇంకా ముఖ్యమైన టాపిక్స్ ఉంటే వాటి గురించి మాట్లాడుతూ అన్నీ మనం కవర్ చేద్దాం. అప్పటి వరకు అందరికీ సెలవు అండ్ వందే మాతరం. జై శ్రీకృష్ణ.